ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వాళ్ళు ఎప్పుడు నవ్వితే నేను అప్పుడే నవ్వుతాను. ఏడవాలి అంటే సాధ్యమైతే ఏడుస్తాను, లేదంటే లేదు. ఏడ్చే ఓపిక కూడా లేదమ్మా. ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి మాట్లాడాలని లేదు. వాళ్ళు పలకరిస్తే మాట్లాడతాను. వాళ్ళు మొహం తిప్పుకుంటే నేను మౌనంగా తల దించుకొని నేరుగా ఇంట్లోకొచ్చి ఎవ్వరికీ తెలియకుండా బాధపడుతూ ఇలాగే బ్రతకడానికి ప్రయత్నిస్తాను. అయితే ఒంటరిదానివవుతావు. ఆల్రెడీ ఒంటరిదాన్నయ్యానమ్మా. నేనున్నాను కదా. ఇక మీదట నువ్వు నాతో ఉండకూడదు. ఈ వయసులో ఇంకా నా కన్నీళ్లు చూస్తూ ఎంతకాలం ఇలా కుమిలిపోతావు? నా దుఃఖం నీ ఆయువు తగ్గించకూడదు. నా కష్టం నేనే భరిస్తానమ్మా. నా భర్త, నా కీర్తి, వీళ్ళని నేను చూసుకోవాలి. వాళ్లతో కలిసి ఉండాలి. ఇంకో చాయిస్ లేదు నాకు. కానీ నీకలా కాదు. మాకు దూరంగా ఉండొచ్చు. అప్పుడు కొంతైనా నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇన్నేళ్లు నీతో పాటు ఉండనిచ్చావు. ఇప్పుడు నన్ను దూరంగా పంపిస్తే ఎలాగా? కష్టం అవుతుంది కదా. ఇంతకంటే నేనేం చేయలేనమ్మా. దేవిక నా కూతురు, అదుంది. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలకు అది కూడా ఒక కారణమని. కాని అందులో నా తప్పేం లేదు కదా. నువ్వు నన్ను దూరంగా వెళ్ళు అంటే ఎలాగా? దేవిక అలా చేయడానికి నేనిలా నీకు చెప్పడానికి సంబంధమే లేదు. దేవిక కాకుండా ఇంకెవరి వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చినా నేను నీతో ఇలాగే చెప్పేదాన్ని. టిఫిన్ రెడీ చేసి ఉంచాను. ముందు నువ్వు తిను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా, కొన్ని విషయాలు నీతో మాట్లాడాలనుకుంటున్నానమ్మా. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే నువ్వే మొదలు పెట్టావు. నాకిప్పుడు చెప్పాల్సింది చెప్పడం కాస్త తేలిక. ప్రస్తుతానికి నా మీద 3 భారాలున్నాయి. నువ్వు, కీర్తి, ఈయన. నేను చాలా అలసిపోయి ఉన్నానమ్మా. నువ్వు మాతో పాటు ఉంటే సుఖం, దుఃఖం, కష్టం, నష్టం ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. సుఖంగా ఉంటే సులభం, కష్టంలో ఉంటే కష్టం. ఇప్పుడు నాకు వయసు అయిపోతుంది. నెలలు గడుస్తున్న కొద్దీ నాకు నేనే భారంగా మారిపోతాను. అలాంటప్పుడు నీ కష్టాల్లో ఎలా భాగం పంచుకోగలనని నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా? నువ్వు నాకు భారం ఏంటమ్మా? నాపై నువ్వెప్పుడూ ఆధారపడి బతకలేదు. ఈ వయసులో కూడా కష్టపడుతున్నావు. ఎప్పుడూ చేతి నిండా పనితో బిజీగా ఉంటావు. నువ్వెక్కడేంటి, ఎక్కడైనా బతకగలవు. కావాలంటే దేవిక దగ్గరుండు, అది నీ ఇష్టం. లేకపోతే ఊరికి వెళ్ళు. నా గుండెల్లోని కుంపట్లు నువ్వింకా ఎంతకాలమని పంచుకుంటావు. అందుకే వెళ్ళిపోమంటున్నాను. ఇంకా కొన్నేళ్లు గడిస్తే నీ శరీరం నీకు సహకరించని పరిస్థితి రావచ్చు. అప్పుడు ఇంటి నుంచి పంపిస్తే వయసులో ఉన్నప్పుడు బాగా వాడుకొని వయసయ్యాక వదిలేసిందనే చెడ్డ పేరు నాకొద్దు. నేను నీ కూతుర్నమ్మా. నీ కూతుర్ని లోకం అలా అనుకుంటే నువ్వు భరించగలవా? చూడండి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఫైనల్గా మా అల్లుడికి బుద్ధి రావాలి. అతడే వచ్చి మా అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళాలి. డెలివరీకి పుట్టింట్లో వదిలి వెళ్ళిపోయాడు. పురిట్లోనే బిడ్డ చనిపోయింది. దానికి కోపగించుకుని వెళ్లిన అతను ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అందులో మా తప్పేముంది? మరి ఇదే విషయాన్ని మీ అల్లుడిని అడిగారా? అడిగాం. ఈయన సరిగా లేరంట. అందుకే అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లను అంటున్నాడు. అదేం రీజన్? మామతోని అతడికేం పని? మేము అదే అడిగాం. మా ప్రాప్తం ఏం చేస్తాం?
అతన్ని నా ఆఫీస్కి తీసుకురండి. నేను కౌన్సిలింగ్ ఇస్తాను. అమ్మా మేము రమ్మంటే వస్తాడా? మా మధ్య అంత సఖ్యత ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తాం? తెలిసిన వాళ్ళతోనూ బాగా దగ్గర వాళ్ళతోనూ చెప్పించుండాల్సింది. తనకి ఎవ్వరూ లేరు, ఒక్క నానమ్ముంది. తనకు కూడా చెప్పాం. ఆమెకు ఏం అర్థమైందో ఏం చెప్పిందో, అసలు చెప్పిందో లేదో కూడా తెలీదు. అసలు మీ అమ్మాయిని ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో క్లారిటీ రావటం లేదు మేడం. అతడి ప్రాబ్లం ఏంటో నాకు ఇంకా అర్థం కావటం లేదు. అబ్బాయి పనిచేసేదెక్కడా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడమ్మా. మంచి పేరుందా? అంటే తను హానెస్టీ పర్సనా అని. దానికేం తక్కువ లేదమ్మా, చాలా హానెస్టీగా ఉంటాడు. ఉండేం ప్రయోజనం? దాంతోని ఇంట్లో వాళ్ళకు అపకారం, బయట వాళ్లకు ఉపకారం. చెడలవాట్లేమన్నా ఉన్నాయా? అలాంటివి ఏమీ లేవు. కొద్దిగా తెక్కుందనిపిస్తుంది. పెళ్లి సింపులు అన్నాడు, కట్నం వద్దు అన్నాడు. ఏదో ఆదర్శాలు కొన్ని రోజులుంటాయిలే, ఆ తర్వాత మారతాళ్లే అనుకున్నాం. పెళ్ళై 1.5 సంవత్సరం అవుతోంది, ఇంకా అదే చాదస్తం. ఏం విలువలో ఏమో, చేతిలో చిల్లి గవ్వుండదు. డబ్బు లేకపోతే ఎవరు విలువిస్తారు చెప్పండి? మా కూతుర్ని గారాబంగా పెంచావమ్మా. తనకు కాస్త ఆనందంగా గడపాలని ఉంటుంది కదా. అది ఏమీ వద్దు, అంత ఖర్చు పెట్టలేను అంటాడు. అలా అని మేము ఖర్చులకిస్తామంటే వద్దంటాడు. ఈ విషయమై ఏమన్నా గొడవలయ్యాయా? అయ్యాయి, చిన్న చిన్నవి. మరి అమ్మాయితో చెప్పి మాట్లాడించండి. అన్నీ అయ్యాయి. మా అమ్మాయి ఫోన్ చేస్తుంది, తను ఫోన్ లిఫ్ట్ చేయడు. మా అమ్మాయి నేను కలిసి వాళ్ళ బాస్ దగ్గర కూడా వెళ్ళాం, ఆవిడతో కన్విన్స్ చేయించాలని. కానీ ఆవిడ ఈ విషయంలో తలదొరచడం కష్టం అన్నారు. నేను కూడా మా అల్లుడిని వెతుక్కుంటూ ఆఫీస్ దాకా వెళ్ళాను. అందరి ముందు ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను. తన కొలీగ్స్, తెలిసిన వాళ్లతో కూడా చెప్పించాను. అయినా అతని మనసు కొంచెం కూడా కరగలేదు. తనని తీసుకురావడం కుదరదు అంటున్నారు. మీరు ఎన్ని చెప్పినా ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. మాట్లాడండి, దానికేముంది. కానీ తను ఏమీ చెప్పే స్థితిలో లేదు. మేము ఎంత అడిగినా మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు లేవు అంటుంది. చూడండి, చట్ట ప్రకారం ఏదైనా సమాధానం దొరుకుతుందేమోనని నన్ను పిలిపించారు. నాకు పర్సనల్గా అనిపించేది, సంసారంలో ఏవైనా గొడవలొస్తే వాటికి పరిష్కారం చూపించే చివరి అస్త్రం కోర్టు వరకు వెళ్ళటం. ఆస్తి విషయంలో ఏదైనా గొడవ జరిగితే ఆస్తి వెనక్కిప్పించొచ్చు. డబ్బు విషయంలో ఏదన్నా మోసం జరిగితే డబ్బులు ఇప్పించొచ్చు. అది ఎన్ని రోజులకైనా సరే లెక్కగట్టి ఇప్పించొచ్చు. కానీ సంసారం విషయంలో ఆలస్యం అయ్యే కొద్దీ జీవితాన్ని కోల్పోతారు. కాపురం అంటే సర్దుకుపోవటం, కలిసి బతకాలనుకోవటం. ఇది భావోద్వేగాలకు సంబంధించిన విషయం. ఆ ఎమోషన్స్ ఇలాగే అర్థం చేయించాలనేమీ ప్రొసీజర్ చట్టంలో ఉండదు. కానీ పలానా తప్పు చేశాడని నోటీస్ చేస్తే పలానా శిక్ష పడుతుందని చెప్పొచ్చు. అలా శిక్ష పడుతుందనే భయం వాళ్లలో కలగజేస్తే చాలు, దారికొస్తారు. కానీ కొందరు మొండిగట్టాలుంటారు. నేను ఇలాగే చేస్తాను, ఏ శిక్ష వేయిస్తారో వేయించుకోండి అంటే. మాకు కావాల్సింది అతనికి శిక్ష పట్టం కాదు మేడం. చట్టం పేరు చెప్పి నయానో భయానో అతడు మా అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్లేలా చేయాలి. అందుకే మిమ్మల్ని పిలిపించాం. పెళ్ళయ్యాక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వదిలి వెళ్లటం చట్ట ప్రకారం తప్పు. నా భర్త నన్ను కాపురానికి తీసుకెళ్లటం లేదని అడిగే హక్కు ఆ భార్యకుంది. అలాగే అబ్బాయి కూడా భార్యను కాపురానికి పంపించమని చట్ట ప్రకారం అడగొచ్చు. అది పెళ్లి ద్వారా భార్యాభర్తలకు సంక్రమించే రైట్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఆయనతో కలిసి జీవించడం నా హక్కు, అది నాకు దూరం చేశారు, దయచేసి ఆ హక్కు నాకు కల్పించండని అడగొచ్చు కదా? అడగొచ్చు. కోర్టు అలా తీర్పు ఇస్తే తనతో కలిసి జీవించొచ్చు. అలాంటి కేసు వేయండి లాయర్ గారు. పెళ్ళయ్యాక అమ్మాయిని వదిలేస్తే ఎంత కష్టమో అతడికి తెలియాలి. మీరేమంటారు? వేరే దారే ఉందమ్మా. చట్ట ప్రకారం ఈ రూల్ ఉంది. అయితే ఇప్పుడు మీకున్న ప్రాబ్లంకి ఏదైతే కరెక్ట్ సొల్యూషనో మీరే డిసైడ్ కావాలి. కోర్టు ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా కలిసి ఉండాలి కదా? ఉండాల్సొస్తుంది. కలిసుండాలని చెప్తుంది. కానీ కలపటానికి కావాల్సిన సిచ్యువేషన్
చట్టం క్రియేట్ చేసి పెట్టలేదు. 4 గోడల మధ్య వారి సంబంధం ఎలా ఉండాలనేది, ఎలా ఉంటుందో చట్టం చెప్పదు. కానీ ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో చెప్తుంది. అలాగే భార్యాభర్తల్లో ఒకరి గౌరవానికి ఒకరు భంగం కలిగిస్తే చట్టం జోక్యం చేసుకుంటుంది. మా అల్లుడు అమ్మాయి చట్ట ప్రకారం కలిసుండే ప్రయత్నమైతే చేయండి. ఆ తర్వాత దేవుని దయ. సరే, అయితే ఒక నోటీస్ పంపిస్తాను. తనిచ్చే రిప్లైని బట్టి అతనేం చెప్తాడో తెలుస్తుంది. ఆ తర్వాత అతన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో క్లారిటీ వస్తుంది. ఒకవేళ అతనితో కూర్చొని మాట్లాడి ఇష్యూ క్లియర్ చేయొచ్చు అంటే అక్కడితోనే ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. చూద్దాం. వస్తానండి. పాపం మా ఆంటీకి ఆఫీస్లో వర్క్ బాగా ఎక్కువైపోయి టైర్డ్ అయినట్టున్నారు. ఏదైనా ఎనర్జీ వచ్చేలా డ్రింక్ కలిపి తెచ్చిస్తే కొంచెం సెట్ అవుతుంది. అయ్యయ్యో, గ్లాస్ పగిలిపోయిందే. ఆంటీ చూస్తే కోప్పడుతుందేమో. అమ్మా, అమ్మా నొప్పి. అమ్మా, అమ్మా నొప్పి. రమ్య, రమ్య, అయ్యో, ఓ మై గాడ్, బ్లడ్ వస్తుంది. పర్లేదు అంకుల్, చిన్న గాయమే. మీరేం టెన్షన్ పడకండి. ఏం రమ్య నువ్వు? ఉండు 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 రమ్య. ఇటు ఏంటి రమ్య, ఏదైనా పనులు చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకుని చేయాలిగా. ఇప్పుడు చూడు ఎంత బ్లడ్ పోయిందో. అమ్మా, రమ్య, నొప్పి. ఓ మై గాడ్, ఎలా జరిగింది? నేను కడతానివ్వండి. పర్లేదు దేవిక. గ్లాస్ పగిలి ముక్కలైంది. అది క్లీన్ చేయబోతుంటే వేలు కట్ అయింది. చూసుకోవాలి కదా రమ్య. మరీ ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా రమ్య? ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరుగుంటే మేమెంతగా బాధపడే వాళ్ళమో నీకేం తెలుసు? అయినా ఇంట్లో పని చేయమని నీకు చెప్పింది ఎవరు? కుదురుగా ఒక దగ్గర కూర్చుని చదువుకోవచ్చు కదా. గాయం చూస్తుంటే నాకే కన్నీళ్ళు లాగట్లేదు. సారీ అంకుల్, నేనేం కావాలని పని చేయలేదు. ఆంటీ నీరసంగా కనిపిస్తే కొంచెం జ్యూస్ కలిపిస్తే రిఫ్రెష్ అవుతుంది కదా అని తీసుకెళ్తుంటే ఇలా జరిగింది. జ్యూసులు కాఫీలు అందించడానికి నువ్వేమీ ఇంటి జీతం తీసుకునే పని మనిషివి కాదు. ఈ ఇంట్లో మేమెంతో నువ్వు కూడా అంతే. ఏదైనా అర్జెంట్ అయితే మీ ఆంటీనే అడుగుతుంది, అప్పుడు హెల్ప్ చేయి, తప్పులేదు. అది కూడా నీకిష్టమైతే మాత్రమే. అండర్స్టాండ్? కళ్యాణ్ని ఇదే టాపిక్ మీద కొంచెం సేపు టీస్ చెయ్యాలి. మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు? రమ్య నా కోసం జ్యూస్ తెచ్చిందని కోపమా, లేదంటే మీకు కూడా జ్యూస్ ఇవ్వనందుకు బాధ? అంటే నువ్వు నాకు సేవ చేస్తున్నావు కాబట్టి రమ్య నీకు సేవలు చేయాలని అనుకుంటున్నావా? దిస్ ఈస్ రెడిక్యులస్ దేవిక. ఆ మాటకొస్తే రమ్యకి నాకు నువ్వే సేవలు చేయాలి. ఏంటి ఆర్డర్ వేస్తున్నారా? కమెంట్ చేయాలని చూస్తున్నారా? ఎస్, మేము చెప్పేవాళ్ళం, నువ్వు చేసేదానివి.
అయ్యో ఆంటీ వర్క్ చేయడం వద్దు అంకుల్. ఆంటీ పెద్ద ఆఫీసర్ అని మీరు మర్చిపోయారా? సో వాట్ రమ్య? ఇంట్లో మాత్రం మామూలు హౌస్ వైఫే కదా, కాబట్టి మన మాట వినాల్సిందే, చెప్పినవి చేయాల్సిందే. సరే బాబు గారు, మరి ఇంటి పనికి జీతం ఎంత ఇస్తారో చెప్తారా? ఆ విషయం మేమిద్దరం డిస్కస్ చేయాల్సిందే. పర్లేదులే, టీఏలు డిఏలు అని బోనస్లు అవి ఇవి బానే వస్తాయిలేండి. అమ్మా రమ్య. తాతయ్య. రమ్య ఎలా ఉన్నావు తాతయ్య? బాగున్నానమ్మా. మాస్టరు బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? హాయ్ కళ్యాణ్. ఇందాక మీరిద్దరూ రమ్య పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయతను చూసి నా కడుపు నిండిపోయింది. రమ్యకి చిన్న గాయం అయింది మాస్టర్. ఆ విషయం మీదే కళ్యాణ్ రమ్యని మందలిస్తున్నారు. పిల్లల పట్ల పెద్దలకి అలాంటి బాధ్యతే ఉండాలమ్మా. ఆ విషయంలో నీకన్నా కళ్యాణ్ మెరుగ్గా కనిపిస్తున్నాడు నాకు. నో మాస్టర్, నాకన్నా దేవిక కంటికి రెప్పలా రమ్యను చూసుకుంటుంది. తన తర్వాతే నేను. ఆంటీ అంకుల్ ఇద్దరూ నీకన్నా నన్ను బాగా చూసుకుంటున్నారు తాతయ్య. చూస్తుంటేనే అర్థమవుతుందమ్మా. ఇప్పుడు రమ్య మీ దగ్గర హాయిగా సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది. రమ్యని బాగా చూసుకునే విషయంలో నీ మీద కన్నా కళ్యాణ్ మీదే ఎక్కువ నమ్మకం కలుగుతుందంటే నమ్ము. నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ మాస్టర్. తాతయ్య నేను మన ఊరిని బాగా మిస్ అవుతున్నాను. ఊరికి తీసుకెళ్ళవా ప్లీజ్? ఊరు వెళ్ళొద్దు రమ్య, నీ గాయాన్ని డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే సెప్టిక్ అవుతుంది. అవును రమ్య. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ఆంటీ, నాకు మా ఊరు పదే పదే గుర్తొస్తుంది. ఒక్క 2 రోజులుండి మళ్ళీ వచ్చేస్తాను. వద్దనకండి ప్లీజ్. ప్లీజ్ రమ్య, గాయం మానేదాకా ఎక్కడికి వెళ్ళొద్దు. కావాలంటే గాయం తగ్గాక నేనే ఊరు తీసుకెళ్తాను. పర్లేదులే కళ్యాణ్, పాప అంతగా ఆశపడి అడుగుతుంది. అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తానులే, మీరేం వర్రీ కాకండి. కానీ మాస్టర్, స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. రమ్యని మంచి స్కూల్లో జాయిన్ చేయాలని ట్రై చేస్తున్నాను, కానీ సీట్ దొరకట్లేదు. నేను కూడా అదే పనిలో ఉన్నానమ్మా. మంచి స్కూల్స్లో హెవీ కాంపిటీషన్ ఉంది. రికమెండేషన్స్ ఉంటే తప్ప సీటు దొరకడం గ్యారెంటీ లేదు. దేవిక, నువ్వు ఏ స్కూల్లో అడ్మిషన్ కావాలని ట్రై చేస్తున్నావు? సెంట్రల్ స్కూల్. సెంట్రల్ స్కూల్, ఓకే. ప్లీజ్ తాతయ్య, ఊరికొచ్చేస్తా, అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా. అలాగే అమ్మా, సరేలే. థ్యాంక్ యూ, బాయ్. దేవిక, ఇప్పుడే ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్తో రమ్య స్కూల్ సీటు గురించి మాట్లాడాను. కన్ఫర్మ్గా నువ్వు కోరుకున్న స్కూల్లోనే సీట్ దొరుకుతుంది. హ్యాపీనా? థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. మాస్టరు, రమ్యకి సీట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి 2 రోజులు ఊరికి తీసుకెళ్ళండి. అడ్మిషన్ టైంకి మేము వచ్చి రమ్యని తీసుకొస్తాం. థ్యాంక్స్ ఆంటీ. తాతయ్య, ఆంటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇక స్టార్ట్ అవుదామా? అలాగే అమ్మా, వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. ఏంటి? ఏం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళలేదా? లేదు. డబ్బులు కావాలా? పర్సులో ఉన్నాయి, తీసుకోండి. ప్లీజ్ అమ్మా, నన్ను అలా జడ్జ్ చేయకు. నేను డబ్బు కోసం రాలేదు. మరి
మాట్లాడడానికి వచ్చాను. అదేనమ్మా, నీ పెళ్లి విషయం గురించి మాట్లాడదామని. ఆగిపోయిన పెళ్లి గురించి మాట్లాడడం వేస్ట్ నాన్న. నాకు అర్థం కావట్లేదు కీర్తి. నేను తీసుకుంది అప్పు రఘురామ్ దగ్గర. దానికి వాళ్ళు చెప్పే కథ వేరుగా ఉంది. అదంతా అబద్ధం. నేను చెప్తున్నాను కదా. నాకు తెలుసు నాన్న. సరేనమ్మా, ఒకవేళ అదే నిజమైతే నీ పెళ్లికి దానికి సంబంధం ఏంటి? అమ్మ చెప్పింది మిమ్మల్ని చాలా సింపుల్గా ఫ్రాడ్ చేయొచ్చని. మీరు మీ ఆఫీస్లో ఎవరిదో సంతకం ఫోర్జరీ చేసి జాబ్ పోగొట్టుకున్నారంట కదా. అప్పుడు అలా చేసింది తాగడం, సిగరెట్స్, కార్డ్స్, ఆ ఖర్చుల కోసమేనా? లేక ఈ అలవాట్లు పెళ్లికి ముందు కూడా ఉండేవా? డబ్బంతా వాటికే అయిపోయావేమో కదా. ఇద్దరు పిల్లలకి తండ్రిగా బాధ్యతగా ఉండాలని ఎప్పుడు అనుకోలేదా? ఇప్పుడు కొత్తగా మారడం చాలా కష్టం నాన్న. చీకటి పడింది కదా, క్లబ్కి వెళ్ళాలంటే వెళ్ళండి. నా పర్సులో డబ్బులున్నాయి, అవి తీసుకుని వెళ్ళండి. నేనెక్కడికి వెళ్ళనమ్మా, ఇంట్లోనే ఉంటాను. సడన్గా ఇలా మారిపోతే మేము డైజెస్ట్ చేసుకోలేం నాన్న. మీరు ఇంట్లో లేకపోవడం మాకు అలవాటు అయిపోయింది. మీరు ఇంట్లో కూర్చున్నారంటే అప్పిచ్చిన వాళ్ళు వచ్చి ఎక్కడ అమ్మ మీద ఎక్కేస్తారు అని ఎంత భయం వేస్తుందో తెలుసా? మీరు ఇంట్లో ఎక్కువసేపు కనిపిస్తే మా కాళ్ళు చేతులు ఆడవు, ఏం చేయాలన్నా తోచదు. కాబట్టి ఇప్పుడు కొత్త అలవాట్లొద్దు. పాత అలవాట్లు ఎలాగూ మానుకోలేరు. కష్టం నాన్న. దేవిక, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. నువ్వు లేని నేను అనాథనవుతాను. క్షమించు దేవిక. తను గతంలో ఉన్న కళ్యాణ్ కాదు, పూర్తిగా చేంజ్ అయిన కళ్యాణ్ ఇప్పుడు నా ముందున్నాడు.